హాయ్ అండి, ఈరోజు మనం చేపల పులుసు చూసేద్దాం. దానికి ముందుగా చేపల్ని కొంచెం కల్లుప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, నీచు వాసన ఏమి రాకుండా. ఇది వచ్చేసి గరం మసాలా కోసం కొంచెం ధనియాలు, జీలకర్ర, బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టాం. అండ్ మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసి అది సపరేట్గా మిక్సీ పట్టుకున్నది. ఇప్పుడు ఒక బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి కోసం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఆనియన్ పేస్ట్ లాగా చేశారు, ఆయిల్లో ఫ్రై చేసి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి ఇంతకుముందు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసింది ఉప్పు వేసి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే వేసింది, దీంట్లోనే వేసింది, సరిపడంత చూసుకొని వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంతకుముందు మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకొని కదపకూడదు, కదిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి కొంచెం గరిటెతో తిప్పుకొని ఇంతకుముందు ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది మొత్తం వేసేసుకున్నాక తగినంత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా మరిగాక కొత్తిమీర చల్లేసుకోవడమే. లాస్ట్లో ఇది అయిపోతుంది అన్నాక చిటికెడు అంతా మెంతి పొడి వేశారు, అంతే చేపల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.